హైదరాబాద్ మియాపూర్ లో రోజు రోజుకి శక్తి పెరుగుతున్న ఈ కాళీమాతకి అభిషేకం చేస్తే ఏం కోరుకున్నా సరే ఇక్కడ అమ్మవారు నెరవేరుస్తుందంట. ఎక్స్ప్లోరింగ్ హైదరాబాద్ టెంపుల్స్ ఎపిసోడ్ 1. కాళీమాత టెంపుల్ ఉన్న ఈ చోట కనకదుర్గ అమ్మవారు ఫస్ట్ వెలిసిందంట. ఆ తర్వాత నాగలోకపు నాగదేవతలు, శంకరుడు, పంచముఖ హనుమంతుడు, ఆ తర్వాత కాళీమాతని జ్ఞానానంద సరస్వతి మహారాజ్ ఆలయాన్ని నిర్మించి ప్రతిష్ఠ చేశారంట. కానీ ఇప్పుడు సందీప్ మహారాజ్ అఘోరి గారే పూజలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ కాళికామాతని దర్శనం చేసుకుంటే దశ మహావిద్యలు అంటే 10 మంది అమ్మవార్లు దర్శనం చేసుకున్నంత పుణ్యఫలం కలుగుతుంది. అలాగే ఇక్కడ ఉన్న యమధర్మరాజుకి పూజ చేస్తే చావుకు సంబంధించిన గండాలు ఏమున్నా తొలగిపోతాయి. అమ్మవారికి ప్రతి మంగళవారం, శుక్రవారం అభిషేకం చేయడం వల్ల కోరిన కోరికలు తీరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. అమావాస్య పున్నమి అలాగే ఆషాఢ మాసంలో అమ్మవారికి శాకంబరి అవతారం చేసి ప్రత్యేకమైన పూజలతో పాటు ప్రతి సంవత్సరం దేవి నవరాత్రులు మరియు ఊరేగింపు అనేది చాలా ఘనంగా జరిపిస్తారు. కాళీమాత ఎక్కడ ఉంటుందో కాలభైరవుడు కూడా అక్కడే ఉంటారు. అండ్ భైరవుడితో పాటు ఇక్కడ పటక భైరవుడు కూడా ఉంటారు. ఇవే కాకుండా ఇక్కడ దుర్గామాత, ఎల్లమ్మ తల్లి, నాగులమ్మ, అఘోరలింగం లేదా చంద్రలింగంతో పాటు యమధర్మరాజు, చిత్రగుప్తుడు, ఆంజనేయ స్వామి, శివలింగం, నాగలోకపు నాగదేవతలు ఇలా సర్వదైవ దర్శనాలు చేసుకోవచ్చు.